ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలం వైపులు ఇచ్చి నా నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ ఇచ్చారు. మన బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన రావసనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాలు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ వారాంత దినమున మరొకసారి ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మరి మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ దినం కూడా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. దైవాశీర్వాదాలు పొందండి, వాక్యాన్ని ధ్యానించండి, దీవించబడండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యతనంలో బాల్యభాగస్తులు కావాలి మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ కూడా దీవించును గాక. తల నుంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయ కాలంలో రేపు లేచి మీ నామను స్తుతించే చక్కటి అవకాశం, భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డలు వీక్షిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ వారాంత దినమున నీ కృప కొరకై, నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. యేసే నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండములో మనం చదివినటువంటి మాటలు జాగ్రత్తగా గమనించగలిగితే మోషేదే దేవుడు పలుకుతున్న మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తున్నాడు. శ్రేష్టమైన మాట ఈ రోజు కనపడతా ఉంది. ఈ మంచితనము అనేటువంటి గుణాన్ని మనము ధ్యానం చేసేటప్పుడు 2 అంశాలు ప్రాముఖ్యంగా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఏంటి ఆ మాటలు అంటే మంచిది మరియు మంచి చేయడం. జాగ్రత్తగా గమనించాలి. మంచిది మరియు మంచి చేయడం. మంచిగా ఉండాలి, మంచి చేయాలి. ఈ 2 విషయాలు ఒకదానితో ఒకటి మనకి చాలా దగ్గర సంబంధం కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మొదటిది రెండవ దాని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి. మంచిగా ఉండడం అనేది మంచి చేయడం అనే దాని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. అయితే మంచి చేసే వారందరూ కూడా మంచివారు కానప్పటికీ మంచి వారందరూ మంచి పనులు చేస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సూత్రం కూడా ఇది. ఏమండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు అనేటువంటి మాట. పనికిమాలిన చెట్టున వాడాడు అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మంచితనం అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ మంచితనం మన జీవితంలో ఎన్నో మేళ్లు చేస్తా ఉంది, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీళ్ళు గమనించండి, మంచితనం అనేది దేవునితో నడవడం వల్ల మనకు కలుగుతుంది. హల్లెలూయా. దేవునితో నడవడం వల్ల మనకు కలిగే ఫలం అది. ఎందుకంటే మనం అనుదినము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు చక్కటి ఫలాలు మనం ఫలించగలుగుతాం. ఏమండి? దేవుని యొక్క మంచితనము సకల మంచితనానికి మూలము. అందుకే కీర్తనకారుడు నీవే ప్రభువు, నీకంటే క్షేమోదారం నాకేది లేదని చెప్పి చక్కటి వర్ణన, అంటే దేవుని మంచితనాన్ని గురించినటువంటి ఒక గానం చేస్తాడు కీర్తనకారుడు. మరొకసారి అంటాడు, చూడండి, దావీదు తన హృదయానుసారాన్ని పలికాడు దేవుడు. బహుశా ఎందుకొలకైనేమో అంటే అనుక్షణము దేవునితో నడిచేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని, ఫలాలు ఫలించేటువంటి స్థితిలో ఆ దేవుని మంచితనం అనుభవించగలిగాడు కనుక చెప్పగలుగుతున్నాడు. అంటే మన అంటాడు, నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. బహుశా ఎందుకొరకే దావీదును దేవుడు ఏమండి హృదయానుసారుడు అంటే అనేక పర్యాయాలు దేవుని యొక్క మంచితనాన్ని కీర్తనకారుడు పొగిడినట్లుగా కీర్తించినట్లుగా మనం చూస్తాం. పిల్లగా దేవుని మంచితనం అనేది ఆయన ఓర్పుతో కలిసి ఉన్న సత్యాన్ని కూడా మనం గమనిస్తాం. అంటే ఎంత ఓర్పు అంటే ఆయనకి, చూడండి, దేవుని యొక్క ఓర్పు మనకు 2వ అవకాశం ఇచ్చినట్లు చేస్తుంది. అంత దయగలగాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవిత కాలం అంతా కూడా ప్రజలకు మంచి చేయడానికే ఇష్టపడ్డారు. ఎవ్వరికి కూడా ఆయన చేయలేదు. ఏమండి? అలా చేయడానికి ఆ ఓర్పు ఆయనను పురుకొల్పింది, ముందుకు నడిపించింది. నెమ్మదిగా గ్రహించడం ప్రజల పట్ల, నెమ్మదిగా గ్రహించేటువంటి స్పందించడం ప్రజల పట్ల ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. అందునిమిత్తం వారికి మరలా బోధించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత ఓర్పు అంటే చూడండి, ఈ రోజుల్లో ఒకసారి వినకపోతే ఇది వెండో పక్కన పెట్టేయండి అని ప్రభు అలాగా చేయలేదండి. ఓర్పుతో మరలా వాళ్ళకి బోధించాడు. ఆయన అపనమ్మకం గలవారి ఎడలకు కూడా ఓర్పు కనపరిచాడు. అందుకే ఎవరైనా స్వస్థపరచగలిగాడు. నువ్వు నమ్మావా? నమ్మితే నీ వలన అవుతుంది అంటే నమ్మని వారిని సహితము ఆయన స్వస్థపరచగలిగాడు ఆయన ఓర్పుతో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఉపకారం పొంది కృతజ్ఞత మర్చిన వారి విషయంలో, ఏమండి, అవసరం ఉన్న వారికి మరలా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. కుష్ఠరోగులు 10 మంది వచ్చారు. ఏమండి? అందరూ బాగయ్యారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చారు. ఎందుకు అంటే ఆయన ఓర్పు చూడండి, ఎంత సహనం కలిగినటువంటి దేవుడు. తన శిష్యుల యొక్క మతి పరుపును గుర్తించాడు. వాళ్ళు మర్చిపోతున్న విషయాన్ని ఓర్పుతో సహించాడు. అందుకే మరి వరల వారికి
ఏమండి వారి నిమిత్తం అద్భుతాలు మరలా చేయాల్సి వచ్చింది. విసుక్కోలేదు, సరే సహనం కోల్పోలేదు ఆయన. అంటే ఎలా వస్తుంది అంటే దేవుని మంచితనం అండి, ఆయన ఓర్పుల నుండి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి తన శిష్యుల యొక్క మతిపరుపుని భరించాడు ఆయన. ఏమండి భయపడే తత్వాన్ని భరించాడు. అందుకే వారికి మరల ధైర్యాన్ని నింపడానికి ఇష్టపడ్డాడు. మరి అందుకు గమనించాలి. అందుకే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. భయపడ్డారని చెప్పి విడిచిపెట్టేలే. హృదయగల సమయంలో దేవుని మంచితనం నిన్ను నన్ను కూడా నడిపిస్తుంది. నువ్వు భయపడుతున్నావేమో దేని విషయమై, గ్రహించే మనస్సు లేక, ఏమంటే లోబడి తత్వం లేక, వినటువంటి విషయాలు వినడానికి ఇష్టపడక, ఏమండి లోబడేటువంటి విషయంలో అలసత చూపిస్తూ మర్చిపోతున్నావేమో దేవుని కార్యాలు. అయినా కూడా ఆయన నిర్ణయం ఓర్పుతో భరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన శిష్యుల యొక్క బలహీనత విషయంలో కూడా ఓర్పుతో భరించాడు. ఏమండి వారిని నిందించలేదు, హింసించలేదు, వారికి సహాయంగా నిలిచాడు. గమనించాలి. ఈ దినాన కూడా పిల్లరా మన బలహీనత విషయమై ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకే ఏమండి మన నిమిత్తమై తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మంచితనంలో గొప్పతనం ఉందండి. ఆ మంచితనమే మనల్ని ఈరోజు సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఎండ వాతావరణం తినడం విపరీతం. అనేక మంది వృద్ధాప్య దశలో ఉన్నవారు సమస్యలిపోతా ఉన్నారు. చిన్నబిడ్డలు యవనస్తులు ఏమంటే స్పృహ కోల్పోతా ఉన్నారు. కానీ దేవుడి రోజు ఉదయకాలంలో నిన్ను క్షేమం ఉంచాడంటే అది ఆయన మంచితనమే. ఆ సత్యం గమనిస్తే మంచి చేయడానికి మనం ఇష్టపడతాం. నిన్ను నన్ను పిలిచింది ఆయనకే. ఏమంటే ఆయన పిలుచుకుని ఎందుకో తెలుసా? మంచి చేయాలి, మంచి వారిగా ఉండాలి, అనేక మందిని మంచివారిగా మార్చాలి. కనుక ఉదయకాల సమయంలో ఆ మంచితనం గొప్పతనం గ్రహించి మంచి వారిగా ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రారంభించుకుని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయ కాలంలో వేకున లేచి వారాంతపు దినమున నీ సముఖం నుండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నిజమైన తండ్రి నీ మంచితనం ఎంత గొప్పదో లేఖనంలో మేము వింటున్నాం, నేను గ్రహిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆ మంచితనం విషయంలో మేము ఇంకా లోబడేటువంటి విధానాన్ని అలవాటు చేసుకోలేదేమో, అందుని బట్టి క్షమించమని వేడుకుంటున్నాను. ఎత్తబడిన వాక్యము ఉండిన బిడ్డలందరి జీవితంలో 100 ఫలింపచేయండి. ఈ దిన మరలా నీ దినదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో భారముతో ప్రయాసం జరిగిస్తుంటుండగా నీ సన్నిధి కాంతి వార్త ప్రయాస భార వ్యర్థం కానివద్దని వేడుకుంటున్నాను. వారి కుటుంబం పరిచర్య సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వాద పదవులను నడిపించమని వేడుకుంటున్నాను. అధికారులు నాయకులు పరిపాలనను దర్శించి మంచి పరిపాలన అందించే వారిగా నడిపించి నీ కృపలో భద్రపరచండి. రానున్న దినాల్లో మంచి నాయకులను, అధికారులను, పరిపాలనను ఏర్పాటు చేసుకునే ప్రజల కొరకు నీకు స్తోత్రాలు. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్ని దిన కృపతో నడిపిస్తున్నందుకు వందనాలు. నీ కృపను కాపుదల క్షేమాన్ని ఇచ్చి నడిపించడం వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నిరుద్యోగ యువతకు మార్గం సరళించండి. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసరుకులు ఇచ్చేయండి. చిన్నబడి లమనసులు దెబ్బతిన్న వారికి ఆరోగ్యం క్షేమం తెచ్చిన ఎండ తీవ్రతలు వారికి చుట్టూ నిచ్చుల్లో చల్లటి కాపుదల దయచిన స్తోత్రాలు. అనారోగ్యం బాధపడిన అనేక మంది యేసునామములో వారికి స్వస్థత కావాలి. ఈ ఎండ తీవ్రతలో నేను వారికి కావాల్సిన నెమ్మది దయచిన స్తోత్రాలు. తొట్టిల్లిపోతే యవనస్తుని ఈ వాక్యం ఎత్తి పట్టుకొని సంధించండి. సత్యం అనుసరించక అసత్యంలో బ్రతుకున్న అనేక మందిని సత్యమని గ్రహించి కృప దయచండి. ఆయన అదిగో విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిష్ఠులు కూర్చుమిటాడుతున్న అనేక బిడ్డలు యేసునామములో విడుదల కొరకు ప్రార్థన చేస్తాను. మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, చిత్తుకున్న జీవితాలు కలిగి మానసిక వేదన, అలజడి, దుఃఖంలో ప్రతి ఒక్కరిని యేసునామములో విడిపించడం ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రాలు. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి ఆయన కన్నీటి దుఃఖము నేను ఓదార్పు చేయించి నీకు స్తోత్రాలు. నీ సన్నిధి వారితో ఉంచండి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా పరీక్షలు రాసిన బిడ్డలందరికీ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాను. నీ స్తోత్రాలు. నీట్ ఎగ్జామ్ వరకు, డిఎస్సీ కొరకు సిద్ధపోతున్న బిడ్డలు నీ సన్నిధి వారితో ఉంచి క్షేమంగా ఇచ్చాను. యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు నేను క్షేమకరంగా నడిపించిన నీకు స్తోత్రాలు. ఇదిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ ఇదిన రాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో పాటు మీరు క్షేమకర ప్రయాణం ఇచ్చింది. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు, ఆయనకుల పనిపాట్లు వెళ్తున్న వారు, ఆయనకుల కూలి వెళ్తున్న వారు, ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించు వెళ్తున్న వారు, బంధువుల గృహాలకు, స్నేహితుల గృహాలకు, రకరకాల శుభకార్యాలకు, రకరకాల విహారయాత్రలు వెళ్తున్న బిడ్డలు, పాఠశాలకు, కాలేజీకి, పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డలు, ఇంకా నేను ఆయనకుల ప్రయాణాలు, ఇంట్లో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం నుంచి క్షేమకరం గమ్యం చేసిన నీ స్తోత్రాలు. నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రహం దీవించి ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు నేను దాంపై జీవితం ఆశీర్వాదాలు కృంభరించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఆదరణ, ఓదార్పు, నిరీక్షించి నడిపింది. ఇప్పుడు భద్రపరిచి వారందరూ మీ దాసులను మమ్మల్ని బలంగా సిద్ధపరచండి. రేపటి పరిశుద్ధ దినంలో ఆయన అద్భుతంగా నీ యొక్క సాధనలు వాడుకోండి. యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెనైన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించను గాక. ఆమేన్. అందరి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.